హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం చేపల పులుసు ప్రిపేర్ చేసుకుందామండి. అది కూడా మా రాయలసీమ స్టైల్లో చాలా బాగుంటుంది. అసలు చెప్పలేము. అసలు ఇంకా రైస్ అంది వదిలేసి ఇట్లా ఒట్టి చేపల పులుసే తినేస్తారు. అసలు అంత బాగుంటుంది. ఫస్ట్ ఇలా వెడల్పుగా ఉండే పాత్ర తీసేసుకొని ఫస్ట్ ఇలా మెంతులు వేయించేసి పక్కన పెట్టుకోవాలి. చేపల పులుసుకు మెయిన్ టేస్ట్ అండ్ ఇంపార్టెంట్ మెంతులు చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. తర్వాత ఆయిల్ వేసేసుకొని ఆవాలు వేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి మగ్గిపోయాక దీంట్లో ఏంటంటే మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మేము యాడ్ చేయమండి. ఇలా వెల్లుల్లి మాత్రమే ఇలా వేస్తాము. అది మగ్గిపోయాక సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసేసి బాగా మగ్గించుకోవాలి. టమోటా బాగా మెత్తబడే వరకు ఇలా బాగా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో ఏంటంటే మీ టేస్ట్కి తగ్గట్టు కారము, ధనియా పౌడర్ వేసేసి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఈ కర్రీకి టేస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఆయిల్లో మగ్గితే కొంచెం టేస్ట్ అనేది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా బాగా మగ్గిపోయాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు వాటర్ అనేది అందులో వేసుకోవాలి. మీరు ఉప్పు కారం అవి ఇక్కడే చెక్ చేసుకొని కొంచెం మీకు క్వాంటిటీకి తగ్గ వాటర్ అనేది ఇందులోనే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ మెంతులు అనేది దంచేసుకొని బాగా ఫైన్ పౌడర్ లాగా దంచేసుకొని అందులో వేసుకోవాలి. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ చేస్తేనే కదండి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు అందులో ఆ పొడిని అందులో వేసేసుకొని కరివేపాకు వేసుకున్నాక నేను పీసెస్ కొన్ని ఫ్రై కోసమని వేరే సపరేట్ చేశాను. ఇలా కొన్ని పీసెస్ మాత్రమే ఇందులో వేసుకున్నాను అనమాట. ఇందులో వేసేసి ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టుకుంటే మనకు చేప అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఒక వితిన్ 2 minutesలో మనకు చేప అనేది బాగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా మూత పెట్టేసి మన టేస్టీ కర్రీ అనేది రెడీ. అసలు మాటలో చెప్పలేము. టేస్టీ అంటే టేస్టీ. అసలు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.